హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 38 సిరీస్లో ఉన్నాము. ఇందులో మనం చాప్టర్ నెంబర్ 10 సర్కిల్స్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్ మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి అంటే మనకున్న కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఏంటి? సో ఫస్ట్ వన్, ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఏదైనా ఒక సర్కిల్కి బయట ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్, వీఆర్ గివింగ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, ఏ పాయింట్ P lying outside the circle and two tangents PQ, PR on the circle from P. We are required to prove that PQ equal to PR. ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేశాను, P అనేది ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది ఏం చెప్తున్నాం మనం? ఎక్స్టర్నల్ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్. అది కూడా మనకి ఎలా ఉంది? సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది. P దగ్గర నుంచి మనం డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి? PQ అండ్ PR. PQ PR ఆన్ ది సర్కిల్ ఫ్రమ్ P నుంచి సర్కిల్ మీదకి డ్రా చేసాం. వీఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆ టూ టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ టాంజెంట్స్ అంటే ఏంటి? PQ అండ్ PR. సో జాయిన్ OP OR. O నుంచి Pకి, O నుంచి Rకి, O నుంచి Qకి జాయిన్ చేసాము. సో యాంగిల్ POQP, యాంగిల్ OPQ అంటే యాంగిల్ ఎక్కడ తీసుకుంటున్నాం మనం? P దగ్గర తీసుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ ORP ఆర్ రైట్ యాంగిల్స్. ఇక్కడ Q దగ్గర R దగ్గర యాంగిల్స్ ఏమున్నాయని చెప్తున్నాము? రైట్ యాంగిల్స్. ఎందుకని? టచ్ ద పాయింట్. బికాస్ దీస్ ఆర్ యాంగిల్స్ between the radius and tangents. So OQ equal to OR. ఏంటది? రేడియస్ ఆఫ్ ది సేమ్ సర్కిల్. O నుంచి Q కైనా మనం రేడియస్ అని అంటాం, O నుంచి R కైనా రేడియస్ అంటాం. రేడియస్ అనేది ఈక్వల్ కదా, రేడియా ఆఫ్ ద సేమ్ సర్కిల్. నెక్స్ట్ OP ఈక్వల్ టు OP. ఈ OP అనేది ఏంటి? కామన్ సైడ్. నెక్స్ట్ ట్రయాంగిల్ OQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ORP. ట్రయాంగిల్ OQP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ OPR. అంటే మనం ఇలా చూసుకున్నట్టయితే ఆ పైన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఈ రెండు ట్రయాంగిల్ చూడడానికి సిమిలర్గా ఉన్నాయి. ఓకే, దెన్ PQ ఈక్వల్ టు PR బై CPCT. సో ఇక్కడ ఏంటి? PQ ఈక్వల్ టు PR ప్రూవ్ అయింది కదా, టాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ప్యారలల్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఒక సర్కిల్కి డయామీటర్ దగ్గర నుంచి డ్రా చేసిన టూ టాంజెంట్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. సో లెట్ PQ బి ఏ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాము, దానికి PQ అనేది డయామీటర్. లెట్ AB అండ్ CD టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఎట్ P అండ్ Q. రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. రేడియస్ అనేది ఈ OP అనేది టాంజెంట్కి ఏమవుతుంది? పర్పెండిక్యులర్. సో PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు AB అండ్ ఆల్సో PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు CD. యాంగిల్ APQ ఈజ్ 90 degrees. అంటే P దగ్గర యాంగిల్ ఎంత ఉంది? 90. అండ్ అలాగే యాంగిల్ PQD ఆల్సో 90 degrees. ఈ PQ నుంచి Dకి 90 degrees అంటే Q దగ్గర 90 degrees. యాంగిల్ APQ ఈక్వల్ టు యాంగిల్ PQD. అంటే చూడండి, APQ ఈక్వల్ టు PQD. ఆల్టర్నేటివ్ యాంగిల్స్. అలా ఎలా ఆల్టర్నేటివ్ అయినాయి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనం పైకి తీసుకున్నాము. ఓకే డన్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. సో AB ఈజ్ ప్యారలల్ టు CD. AB అనేది CDకి ప్యారలల్గా ఉంది. హెన్స్ ప్రూవ్డ్ that the tangents drawn at the endpoints of the diameter of a circle are parallel. Next, third one చూద్దాం. చూడండి, two concentric circles are of the radii 5 cm and 3 cm. Find the length of the chord of the larger circle which touches the smaller circle. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది స్మాలర్ సర్కిల్ని టచ్ చేస్తూ ఉండాలి. లెట్ AB is the tangent from the smaller circle and is tangent to the larger circle. AB అనేది ఈ స్మాలర్ సర్కిల్ని టచ్ చేస్తూ వెళ్తుంది. సో ఇది మనకి ఇక్కడ టాంజెంట్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ఏ స్మాలర్ సర్కిల్ OP ఈజ్ 3 cm అండ్ రేడియస్ ఆఫ్ ద
Larger circle OA equal to 5 centimeters. Tangent is perpendicular to the radius. Tangent అనేది radius కి perpendicular గా ఉంటుంది. At its point of contact, అది ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ. సో యాంగిల్ OPA ఈక్వల్ టు 90 degrees. OP ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. ఈ ఏబిని ఓపి అనేది బైసెక్ట్ చేస్తుంది. ఏదైనా ఒక లైను బైసెక్ట్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. సో హియర్ ఏపీ ఈక్వల్ టు బీపీ. ఇన్ ట్రయాంగిల్ ఓఏపీ యాంగిల్ ఓపిఏ ఈక్వల్ టు 90 degrees. మనం ఏం తీసుకున్నాం ట్రయాంగిల్ ఇప్పుడు? ఓఏపీ. సో బై పైథాగరస్ థీరం ఎప్పుడైతే 90 కనిపించిందో మనం ఏంది థీరం యూజ్ చేస్తాం? పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ మనకి సైడ్స్ ఏమున్నాయి? ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి 3 స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. 3 స్క్వేర్ వాల్యూ ఈజ్ 9. సో 25 మైనస్ 9 ఈక్వల్ టు 16. ఏపీ ఈక్వల్ టు √16. ఏపీ ఈక్వల్ టు 4 centimeters. సో ఏపీ అనేది 4. సో మనం ఏం చెప్పాం ఆల్రెడీ? ఏపీ ఈక్వల్ టు బీపీ అంటే బీపీ కూడా ఎంత? 4. సో హియర్ ఏబీ ఈక్వల్ టు 2 into ఏపీ. దట్ మీన్స్ 2 into 4 8 centimeters. Therefore the length of the chord AB equal to 8 centimeters. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.